ఏ ఒక్క హామీ నిలబెట్టుకున్నాడా? ఏ ఒక్క హామీ? 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఇచ్చాడేమన్నా? 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాడు. కానీ ఎక్కడిచ్చాడు? మటన్ మార్కెట్లో ఇచ్చాడు, ఫిష్ మార్కెట్లో ఇచ్చాడు, పెట్రోల్ బంకులో ఇచ్చాడు, బ్రాండీ షాపులో ఇచ్చాడు. మనమాది డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లెక్చర్లు కానీ, టీచర్లు కానీ మెగా డిఎస్సీ ఇవ్వలేదు. 45 సంవత్సరాలు దాటిన మహిళకింత పెన్షన్ ఇస్తానన్నాడు. ఎవరికి ఇవ్వలే. అమరావతి నిర్మాణం చేస్తానన్నాడు, చేయలా. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు, అది చేయలా. అంటే ఆయన చెప్పిన హామీలన్నీ అమలు చేయలేకపోయాడు. 85% ఫెయిల్ అయినా అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. పుట్టపర్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరం. శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా గారు నివాసం ఉన్న, సంచరించిన చాలా పవిత్రమైన ప్రదేశం. ఈ పుట్టపర్తి పట్టణంలో ఉండే ఎమ్మెల్యే నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, అందరి అభిమానం పొందగలిగి ఉండాలి, పద్ధతి ప్రకారం ఉండాలి. ఏం చేసిన ఈ మనుషులు వస్తారు ఇట్లే? ఈ పుట్టపర్తిలో ఎన్నడూ లేని దుష్ట సాంప్రదాయం, విష సంస్కృతి, మాఫియాను ప్రవేశపెట్టాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. వస్తానిట్లే బిల్డర్ల మీద పడ్డాడు. డబ్బులు కావాలి వీళ్ళకు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. ఒక స్టేర్కేమో 10 లక్షలు, 2 స్టేర్లు కడితే 20 లక్షలు, 3 స్టేర్లు కడితే 30 లక్షలు వసూలు చేసి కోట్ల రూపాయలు బెదిరించి వసూలు చేశారు. జనగలు మనుషుల యొక్క రక్తాన్ని ఏ విధంగా పీల్చి పిప్పి చేస్తాయో ఈ శ్రీధర్ రెడ్డి బిల్డర్ల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేశాడు. వాళ్ళు బెంగళూరు పారిపోయారు. తిరిగి పల్లె రఘునాథ్ అధికారంలోకి వస్తేనే ఇక్కడ వస్తామని వాళ్ళు వస్తున్నారు. అంతవరకు రామని చెప్పారు. భూ కబ్జాలు, కొత్త చెరువులో ల్యాండ్ మాఫియా, పుట్టపర్తిలో ల్యాండ్ ఆక్రమణ, పెడబల్లో ల్యాండ్ ఆక్రమణ, నల్లమాలో లేఅవుట్ల డబ్బులు, ఓటీసీలో డబ్బులు తీసుకుని టీచర్లు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలు పంపించాడు. ఎక్కడన్నా భూమి కనపడితే డేగమాతి వాలిపోతాడు. లేఅవుట్లో 30% ఇవ్వాల, ఉద్యోగాలకి ఇవ్వాల. చివరికి జెడ్పీటీసీ ఎంపీపీ టికెట్ బీఫామ్లు కూడా అమ్ముకున్నాడంటే ఇంత దుర్మార్గుడు, ఇంత పరిగమాలని, ఇంత చెత్త మేలు మనం చూడలేదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి పుట్టపర్తిని పరిరక్షించాలంటే, ఇటువంటి మాఫియా నుంచి పుట్టపర్తి తప్పించాలంటే దుద్దుకుంట శ్రీధర్ని చిత్తుగా ఓడించాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మేము 30 సంవత్సరాలు పరిపాలించాం. ఎంతో నీతిగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, పద్ధతిగా ఉన్నాం. 30 సంవత్సరాలు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలాగా కాపాడినామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా దేవుడు రాడు, ఉన్నట్టే రాదు, బంధువులు రారు. ఎవరొస్తారు? ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని పరిపాలించాం. తప్పకుండా మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటాం. 193 చెరువులు నింపుతా అని చెప్పి చెప్తున్నాడు. ఆ 193 చెరువుకు శ్రీకారం చుట్టింది మనము, డీపీఆర్ ఇచ్చింది మనము, శాంక్షన్ ప్రవేశపెట్టింది మనము. తర్వాత వచ్చిన వ్యక్తి 5 ఏళ్ళైనా కుంభకర్ణ మాత్రం నిద్రపోయాడు. ఒక చిన్న పని కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు ఓపెన్ చేసే ఎలక్షన్ ముందు అది అయ్యేది కాదు, పోయేది కాదు. మనం వచ్చిన తర్వాతే 193 చెరువులు నింపుతామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మహిళలు, ముసలి వాళ్ళకి మాత్రమే పెన్షన్ వస్తుంది. ప్రాయంలో ఉండే మహిళలకు ఏమీ రావడం లే. ఈసారి ఒక పథకం పెట్టాం. 18 సంవత్సరాల వయసు నుంచి
60 సంవత్సరాల వయసు వరకు ఉన్న మహిళలందరికీ కూడా 18,000 అంటే నెలకు 1,500 వంతున సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000. ఒక కోడలుంటే 18,000, 2 కోడలుంటే 36,000, 3 కోడలుంటే 54,000. ఒకవేళ ఆడబిడ్డ అలిగి ఇంటికి వస్తే 72,000. ఎంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఉంటుంది మంచిది మనకు. అన్ని డబ్బులు వస్తాయి, అంతమంది లక్ష్మీదేవులు ఇంట్లో తిరగాలన్నట్టు లెక్క. అంటే మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఈ మహిళలకు అందరికీ ఆర్టీసీ బస్సులు ఫ్రీ, ఉచితం. టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లే, ఉచితంగా ప్రయాణ సౌకర్యం, రవాణా సౌకర్యం. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఆ ఇంటికి ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఇంటిలో చదువుకున్న పిల్లవాడు ఉంటే నెలకు 3,000 ఇస్తాం, సంవత్సరానికి 36,000, 5 ఏళ్లకు 1,90,000 ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మీకేదైనా పట్టాదారు పాస్ వస్తుంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాం. ఈ పథకాలన్నీ మీరు చూస్తే చిన్న ఇంటికైతే 2 లక్షల రూపాయలు వస్తుంది, పెద్ద ఇంటికైతే 5 లక్షల రూపాయలు సంవత్సరానికి వస్తుంది. పంటలు పండినా పండకపోయినా, వర్షం వచ్చినా రాకపోయినా, నువ్వు పని చేసినా పని చేయకపోయినా మీ ఇంటికి 2 లక్షల నుంచి పెద్ద ఇల్లైతే 5 లక్షల వరకు ఈ పథకాల వల్ల వస్తుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంటే ఆడవాళ్ళకైతే డబ్బులు ఎక్కువ అయిపోతాయి, ఒక్క తిత్తులు ఎక్కువ పెట్టుకోవాలి. పట్టో డబ్బులు మీ జీవితాల్లో వెలుగులు రావాలంటే, ఈ పథకాలు అమలు కావాలంటే తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఎప్పుడు కూడా ఇన్ని పథకాలు లేవు. చాలా మంది వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంటారు మేమేదో పథకాలు చాలా పెట్టినామని. నిజంగా వాళ్ళు పెట్టిన పథకాలు చాలా తక్కువ. ఇండ్లు మనమే ఇచ్చాము, పెన్షన్లు మనమే ఇచ్చాము, బియ్యం కార్డు మనమే ఇచ్చాము, వాళ్ళు అదనంగా ఇచ్చిందేమీ లేదు. అన్ని కట్టు చేశారు. చంద్రన్న సంక్రాంతి సరుకులు ఇచ్చాము మనము, వాటిని రద్దు చేశారా? ఇవ్వడంలే. పెళ్లి కానుక ఇచ్చాము మనము, పెళ్లి కానుక రద్దు చేశారు. చంద్రన్న బీమా ఇచ్చామా? అది చంద్రన్న బీమాను రద్దు చేశారు. అన్నా క్యాండిల్ ఇచ్చామా? అన్నా క్యాండిల్ రద్దు చేశారు. అంటే వాళ్ళు చెప్పింది ఏది చేయలేదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జరిగే లాభాలు ఏమిటి, జరిగే ప్రయోజనాలు ఏమిటి అంటే సూపర్ 6 అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక స్కీమ్ పెట్టింది. పథకాలు అధికారంలోకి వస్తే మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇంట్లో ఒకరికి అమ్మఒడి ఇస్తున్నాడు. 3 పిల్లలు ఉంటే ఒకరికి ఇస్తున్నాడు, 2 ఇవ్వడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాను ఇట్లే ఒక పాప ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000. అంటే ఆ తల్లికి 100 పథకాన్ని పెట్టినాం. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, పిల్లలు ఎక్కువ మంది ఉంటే మంచిదా, తక్కువ మంది ఉంటే మంచిదా? ఒకరే ఉంటే 15, 2 ఉంటే 30, 3 ఉంటే 45. ఈ పిల్లలు 15,000, ఆ చిన్న పాప 15,000, ఆయన 15,000. మన ఇంట్లో పిల్లలు ఉంటే అది 15,000 ఉన్నట్లు. ఈ స్కీమ్ చాలా చాలా ఉపయోగము. ఎంతమంది పిల్లలున్నా వాళ్ళు చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తుంది.